చీఫ్ సెక్రటరీ అంటే అధికార యంత్రాంగంలో కీలకమైనటువంటి పదవి. ఓ రకంగా చెప్పాలంటే అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పదవి లాంటిది. ప్రజల చేత ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి చేసేటటువంటి ఆదేశాలని ఆచరణలో అధికారుల చేత చేయించేటటువంటి ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ. ఈ చీఫ్ సెక్రటరీలకి మహిళల్ని దూరం పెడతా ఉంటుంటారు అన్ని రాష్ట్రాలు. మనకి ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అసాధ్యమైనటువంటిది విభజిత రాష్ట్రంలో తెలంగాణలో ప్రస్తుతం చీఫ్ సెక్రటరీ మహిళ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో అయితే చీఫ్ సెక్రటరీలు సంబంధించి ఈ చర్చ నడుస్తూనే వచ్చింది గతంలో. మహారాష్ట్రలో అయితే ఏకంగా గత 64 ఏళ్లలో ఈరోజు వరకు ఒక్క మహిళ చీఫ్ సెక్రటరీగా చేయలేదు. తాజాగా మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ సుజాత సౌనిక్ బాధ్యతలు స్వీకరించారు. 1987 బ్యాచ్కి చెందినటువంటి ఆమె హెల్త్ కేర్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో ఇంతకుముందు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె భర్త మనోజ్ సౌనిక్ కూడా గతంలో చీఫ్ సెక్రటరీ పనిచేశారు. ప్రస్తుతం హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఆవిడని చీఫ్ సెక్రటరీగా నియమించడం అన్నటువంటి కీలక ప్రాధాన్యత సంతరించుకుంది.